హాయ్ మామ. దాదాపు 1.5 ఇయర్ అయింది వీడియో చేయక. సో దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో దానికి ముందు ముందు మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వీడియో ఏంటంటే అయ్య గారి మూవీ రేపైతే రిలీజ్ కి రెడీగా ఉంది. అదే లెనిన్. దీని మీద అయితే టీం అయితే చాలా గట్టిగా, ఈ చేయి కాదు, ఈ చేయి డ్యామేజ్ అది, చాలా గట్టిగా నమ్ముతున్నారు ఈసారి ఖచ్చితంగా మనం హిట్ కొట్టబోతున్నాము. నాగార్జున గారు కూడా చెప్పారు. డైరెక్టర్ని అయితే ప్రతి ఒక్కళ్ళు పొగుడుతా 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 లెక్కనే ఉన్నారు. ముందు నుంచి ఈ మూవీ గురించి ఎవ్వరిలో ఎలాంటి అంచనాలు అయితే కొంచెం కూడా లేవు. ఆఖరికి అక్కినేని అభిమానులకు కూడా ఈ మూవీ మీద మినిమం హిట్ అవుతుందా అనే నమ్మకం లేదు, అసలు ఆ మాట లేదు. కానీ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా అంచనాలు అయితే పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ ప్రేక్షకుడికి కూడా ఈ మూవీ మీద కొంచెం ఆసక్తి రేపింది. అది ఎందుకంటే ఆ ట్రైలర్ కట్ అనేది ఆ రేంజ్ లో ఉంది. ట్రైలర్ మొత్తం 1-4 సార్లు చూస్తే నాకు అనిపించింది ఏంటంటే అందులో రెండు ఉన్నాయి. ఒకటి, అక్కడక్కడ మనకు రంగస్థలం వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీరు బాగా గమనిస్తే. ఇంకొకటి, హీరోయిన్ పోర్షన్ వచ్చేసరికి మనకు ట్రైలర్లో హీరోయిన్ కట్స్ ఏవైతే చూపించినారో అవి చూస్తున్నప్పుడు నాకైతే అక్కడక్కడ కొంచెం దేవరావి కూడా కొంచెం ఆ తాలూకు షేడ్స్ అనేవి నాకైతే కనిపించినాయి. సో అందరికీ అలాగే కనిపించాలని ఏం లేదు, అది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ మూవీలో ఎలా ఉంటూ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ట్రైలర్లో వచ్చేసి నాగార్జున గారి వాయిస్తో అయితే మనకు ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మూవీలో వచ్చేసి అఖిల్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా ఈ మూవీలో టైగర్ గారు ఉంటారు, అంటే ఆయన వాయిస్ అయితే ఉంటుంది అన్నారు. సో మనకు ట్రైలర్లో ఎలాగైతే నాగార్జున గారి వాయిస్ అయితే వినిపించింది, అలాగే మూవీలో అదే ప్లేస్లో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళడం అయితే కరెక్ట్ కాదని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఇంతకుముందు అయ్య గారి మూవీస్కి అయితే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే జరిగాయి. చాలా మూవీస్కి ఇంట్రడ్యూస్ అయిన మూవీ దగ్గర నుండి మన రీసెంట్గా వచ్చిన వైల్డ్ సాలే వరకు కూడా అలాంటివి చాలా వరకు రిపీట్ అయినాయి. సో అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా ఖచ్చితంగా అక్కినేని అభిమానులు అయితే ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. కానీ నన్ను అడిగితే మాత్రం కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మనకు పెద్ద రిజల్ట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఆ తర్వాత బొక్క బోర్లో పడ్డాం కన్నా నార్మల్గా వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తే చాలా బెటర్ అని నేనైతే అక్కినేని అభిమానులకి అయితే నేను ఇచ్చే సజెషన్ ఇది. ఇంకా నార్మల్ సినీ ప్రేమికులకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు సినిమా నచ్చితే అది ఇది సంబంధం లేకుండా దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. అండ్ స్టోరీ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే రెండు రకాలుగా నాకైతే స్టోరీ అర్థమవుతుంది. అది ఎలాగంటే రెండు ఊర్ల మధ్య గొడవ, లేకుంటే ఒక ఊర్లో ఉండే గొడవకు హీరో లవ్ స్టోరీ దానికి యాడ్ అయ్యి, అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా మనకు చాలా షార్ట్స్ లో అయితే కనిపించింది. అంటే ఒక మంచి కీ రోల్ అయితే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఉంటే హీరోకు ఖచ్చితంగా అంటే ఎలా ఉంటుందంటే మనకు చెప్పే ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే క్లైమాక్స్ పొజిషన్ అయితే చాలా దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే ఉంటుందని అయితే మనకైతే ఆల్రెడీ చెప్పారన్నాను నాగవంశీ గారు. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా అది ఫ్రెండ్ది విలన్ రోల్ అయ్యి ఉంటుంది. అదేమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా చూపించే ఛాన్స్ ఉంటుంది. అదొక థియరీ ఉంది. ఇంకోటి వచ్చేసి ఆ ఫ్రెండ్ను ఆ ఊరి గొడవల మధ్యలో లేపేస్తారు. ఆ లేపేసినందుకు హీరో అలాగే హీరోయిన్ అనుకోకుండా ఆ సమస్యల్లో మధ్యలో ఇరుక్కొని ఆ తర్వాత తన లవ్ని కోల్పోయి హీరోయిన్ కూడా చనిపోతుందేమో, అంటే ఇలాంటి థియరీ అనేది నాకు మైండ్లో తిరుగుతున్నాయి రెండు రకాలుగా. ఈ రెండిట్లో ఏదన్నా జరగవచ్చు. ఎందుకంటే మనకు ఒక షాట్ అనేది చాలా హైలైట్ చేసి చూపించారు. అఖిల్ గారు హీరోయిన్ కోసం ఏడుస్తున్నది, తను నా ప్రాణం రా అని చాలా, అంటే ఆ ట్రైలర్ మొత్తంలో అదొక్కటే నాకు చాలా ఎక్కేసింది అనమాట. అంటే చాలా మందికి అది ఓవర్గా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అక్కడ హీరో పర్ఫార్మెన్స్ అన్న కానీ. ఇంకోటి ఏంటంటే మనకు అఖిల్ గారి ఏ మూవీలో లేనటువంటి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చాలా మూవీస్లో కెమెరా దూరం నుంచి ఉంటుంది, కానీ ఈ మూవీలో వచ్చేసరికి మనకు ట్రైలర్ షాట్స్లోని చాలా షాట్స్ ఇట్లున్నాయి కెమెరాకు దగ్గరగా. నాకు ఆ షాట్స్ బాగా నచ్చినాయి. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే భయంగా, కంగారుగా, ఏదో కోల్పోతానేమో అనే భయము, అలాగే నేను ఏదైనా సాధించాలి అనే తపన నాకు ఆ ఎక్స్ప్రెషన్స్లో అయితే కనిపిస్తున్నాయి. సో అది ఏంటనేది మనం మూవీలో అయితే ఖచ్చితంగా చూడాలి. స్టార్టింగ్ నుండి కూడా ఈ మూవీ టీం చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే మహాభారతం మహాభారతం ఇదే ఉంది. మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో ఆ క్యారెక్టర్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో అలాంటి ఇంపార్టెంటే ఈ మూవీలో కూడా ప్రతి క్యారెక్టర్కి అలాంటి ఇంపార్టెంట్ అయితే ఉంటుంది అంటున్నారు. సో అలాగే మాత్రం ఉంటే గనక
ఖచ్చితంగా 2026లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. దీన్ని మించి వస్తుందా లేదా అని మనం ఊహించుకోవాలి. అలాంటి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటా. అలా కాకుండా ఇది బెడిసి కొట్టింది అనుకోండి, అఖిల్ గారి కెరియర్లో ఇంకో పెద్ద డిజాస్టర్ అనేది ఉంటుంది. సో అలా ఉండకూడదు. అఖిల్ గారికి, అయ్య గారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం హిట్ రావాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో నుండి ఒక నాగ చైతన్య గారి తప్పించి ఇంకా నాగార్జున గారి నుండి అలాగే అఖిల్ దగ్గర నుండి సరైన మూవీస్ అయితే చాలా రోజుల నుంచి అసలు రావడమే లేదు. అండ్ నేనైతే ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకైతే ఆ ట్రైలర్ మొత్తంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ నాకు కనిపించింది అఖిల్ గారి క్యారెక్టర్ ఒక్కటే. ఎందుకంటే చాలా 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 యూనిక్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అలాగే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన చాలా మారారనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు తను చేసిన సినిమాలకు ఈ సినిమాలకు ఈ ఒక్క ట్రైలరే సమాధానం చెప్తుందేమో అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ కూడా చాలా మెరుగైనట్టయితే నాకైతే అనిపిస్తుంది. సో మూవీలో అది ఎలా అనిపిస్తుంది అనేది చూడాలి. అండ్ మూవీకి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా మనం పక్కన పెట్టేస్తే మ్యూజిక్ అయితే ఆల్రెడీ గూడ్ బంప్స్. తమననిచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా నాకు రన్ అవుతుంది మైండ్లో. అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. కథ కొంచెం అటు ఇటునా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాక్కొస్తారేమో అనే ఫీల్ కూడా వస్తుంది నాకు. ఎందుకంటే ఆ రేంజ్లో అనిపించింది నాకైతే. పూనకాలు వస్తాయి ఖచ్చితంగా. టుమారో ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మన ఫస్ట్ రివ్యూ వస్తుంది. అందరు రెడీగా ఉండండి మన రివ్యూ గురించి.